ఉన్నావు. వెనువెంటనే వాటికి జవాబు మేము పొందుకోకపోయినా ఏదో ఒక దినము, ఏదో ఒక సమయం, సందర్భంలో దానికి మేము జవాబు పొందుకుంటామని మేము నమ్ముతున్నాం. దేవా, మరి సమయంలో ప్రాముఖ్యమైన వాక్య భాగంలోనికి మేము వెళ్ళబోతున్నాం. ఈ దినము మాకు కావలసినటువంటి, మా ఆత్మలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు మాకు సిద్ధపరిచారు కనుక, సిద్ధపరిచినది మేము పొందుకోవడానికి, పొందుకున్నది అనుభవించటానికి, అనుభవించినది దాని ప్రకారముగా నీ ఎడల మేము నమ్మకముగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. దేవా, నీ పక్షంగా, నీ సేవకుడుగా, నీ పరిచారకుడుగా, నీ తోటలో పనివానిగా ఈ స్థలములో నేను నిలిచి ఉన్నాను. బిడ్డలు చూచేది నన్ను కాదు, నిన్ను చూడాలి. నీ సిలువను చూడాలి. సిలువలో వేలాడిన నిన్ను చూడాలి. వేలాడుతూ పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ త్యాగాన్ని, ఆ సమర్పణను జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఆ సిలువ త్యాగం ఎవ్వరము కూడా వ్యర్థం చేసుకోకుండా మరింత బలముగా, మరింత గొప్పగా మేము అనుభవించుటకు నీ మాట సహాయము మాకు కావాలి తండ్రి. యేసయ్యా, దర్శించండి, మాట్లాడండి. ప్రతి బిడ్డను అయ్యా ముఖాముఖిగా మాట్లాడండి. వాళ్ళ హృదయాలు నీకు తెలుసు తండ్రి. ఏ ఒక్కరు కూడా నీ కనుదృష్టిలో నుండి తొలగిపోకూడదు. అటు విధంగా నీ మాటల చేత బంధించి, ఆ మాటలో వారిని స్థిరంగా నిలిపి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాట పాడుకుందాం. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం. పల్లవి, తర్వాత 3వ శరణం. ఆ పాటను పాడుకుని దేని మహింపరచుకుందాం. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం, ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం, ప్రతిఫలింపచేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం, ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం, ప్రతిఫలింపచేయునే ఎన్నడు. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు, స్థాపించు నీ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిన్నేతవు, ఆ గడియ వరకు విడువకు.
విశ్వమంత ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ గడియ వరకు విడువకు. నే వేచియున్నాను నీ రాక కోసమే, శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా. నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి ఈ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 80వ కీర్తన 3వ మాటను మనం చదువుకుందాం. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. చాలు. ఇక్కడ ఈ మాటను మనము జాగ్రత్తగా మనసును పెట్టుకుందాం. ఇక్కడ ప్రార్థన ఆసాపు ఎందుకు చేస్తున్నాడంటే, దేని కొరకు చేస్తున్నాడంటే, చెరలో ఉన్నటువంటి స్థితి నుండి, బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితి నుండి, అణిచివేతుల్లో ఉన్నటువంటి స్థితిగతుల నుండి విడుదల కొరకు ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమని పలుకుతున్నాడంటే, దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము అని పలుకుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి ప్రార్థన నాటి దినాలలో వారు చెర నుండి, బంధకాల నుండి విడుదల కొరకు ఎలాగైతే ప్రార్థిస్తున్నారో, నేటి దినాలలో మనము కూడా విడుదల కొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఇది ఒక మాదిరిగా మనం తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేయాలి అని మనము ఒక్కసారి ఆలోచన చేస్తే, నాటి దినాలలో దేవునిని వెంబడిస్తూ ఉన్నవారు, విడిపింపబడిన వారు, నీవు మా దేవుడవు,
నీవు మా తండ్రివి, ఎవ్వరు విడిపించలేని రీతిలో నీవు మమ్మలను విడిపించావు. ఎవ్వరు కూడా మమ్ములను హీన స్థితి నుండి, దీన స్థితి నుండి, కరువు స్థితి నుండి, బంధకాల నుండి, అణిచివేతల నుండి, పోరాటాల నుండి ఎవ్వరు విడిపించలేదు. నీవు మమ్ములను విడిపించావు. కాబట్టి ఈ ప్రార్థన మనము ఖచ్చితంగా చేయాలి. విడిపించబడ్డారు, బాగుంది. విడుదల పొందారు, బాగుంది. విడుదల పొందిన వారు దేవునికి ఎలాగుండాలి? విడిపింపబడిన వారు ఏ విధంగా బ్రతకాలి? ఏ విధంగా రక్షణలు కొనసాగాలి? ఏ విధంగా ఆయనను అనుసరించాలి? అలాగ కాకుండా విడుదల పొందిన వారు, చెర నుండి విడిపింపబడిన వారు ఏమవుతున్నారంటే దేవునికి విరోధులుగా మారిపోతున్నారు. విడుదల పొందిన వారే వెనుకకు తిరుగుతున్నారు. మన పితరుల దినాలలో ఆ విషయాలు మనం చూస్తాం. నేటి దినాలలో కూడా మనము చూస్తున్నాం. వారు అలాగే తొలగిపోయారు. నేటి దినాలలో యేసు క్రీస్తు నా సొంత రక్షకుడు, ఆయన నా కొరకు ప్రాణమును పెట్టాడు, నా కొరకు రక్తమంతా చిందించాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. అంత మాత్రమే కాకుండా త్వరలో మరలా నా కొరకు తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు అని ఎన్నో విషయాలు వింటున్న మనము, తెలుసుకుంటున్నటువంటి మనము సహితం ఏమైపోతున్నామంటే వెనుదిరుగుతున్నాం. ఆయన ఇచ్చిన రక్షణకు వెనుదిరుగుతున్నాం. ఆయన చేసిన త్యాగానికి వెనుదిరుగుతున్నాం. ఆయన పడిన ప్రతి శ్రమకు మనం వెనుదిరుగుతున్నాం. ఆయన ఇచ్చిన పునరుద్ధానానికి మనం వెనుదిరుగుతూ ఉన్నాం. ఆయన పంచి ఇచ్చిన ప్రేమకు మనం వెనుదిరుగుతున్నాం. ఏ యోగ్యత లేదు మనకు, అయినప్పటికీ కూడా ఏ యోగ్యత లేని నా బిడ్డలకు నా కృపనిచ్చి యోగ్యులుగా ఎంచి వారిని నా బిడ్డలుగా చేసుకోవాలి, నా ప్రజలుగా చేసుకోవాలి, నా వారసులుగా చేసుకోవాలి అనుకున్నటువంటి ఆ కృపనిచ్చిన ఆ దేవునికి మనము వెనుదిరుగుతున్నాం. ఈ రోజున మనమందరము కూడా ఎవరికి వారమే ప్రశ్న వేసుకుంటే, ఎన్ని సందర్భాలలో, ఎన్ని రకాల పరిస్థితులలో, ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా ఇటువంటి పరిస్థితుల నుండి మనం వెనుదిరిగాం. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వెనుదిరిగిన పరిస్థితులు లేవా మన జీవితంలో? ఎదురాడిన మాటలు లేవా మన జీవితంలో? తృణీకరించిన పరిస్థితులు లేవా మన జీవితంలో? దేవుడు నాకేం చేశాడు అని ప్రభువునే తక్కువగా చేసి మాట్లాడిన మాటలు లేవా మన జీవితంలో? ఆయన త్యాగాన్ని తృణీకరిస్తాం, ఆయన ప్రేమను తృణీకరిస్తాం, ఆయన కనికరాన్ని తృణీకరిస్తాం. ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద తండ్రి అప్పగించినటువంటి పరిచర్యను ఎంతో సిన్సియర్గా జరిగించి తన యొక్క పనిని ముగించుకున్న పరిస్థితిని కూడా మనం తృణీకరిస్తున్నాం. అలనాడు శాస్త్రులు, పరిచయులు సైతం ఆయనను తృణీకరించారు.
ఆయనను తక్కువగా అంచనాలు వేసి మాట్లాడారు. అలాగే నేటి దినాలలో అనేకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఓకే, ఆయనను ఎరగని వారు అలా మాట్లాడుతున్నారంటే, ఆయన ప్రేమను రుచి చూడని వారు అలాగా తక్కువగా అంచనాలు వేసి హేళన చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటిదనంటే, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్ప ఇంకా వేరే దేవుడు లేడని తెలుసుకుని బాప్తిసం తీసుకుని మారు మనస్సు పొంది, నేను సంఘానికి కట్టుబడి ఉంటాను, వాక్యానికి కట్టుబడి ఉంటాను, దేవుని ఆత్మ నడిపింపు కట్టుబడి ఉంటాను, నా దేవుని రాజ్యానికి నేను కట్టుబడి ఉంటాను, ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసిన సమర్పణకు నేను కట్టుబడి ఉంటాను అని తొలి దినాలలో మనము సమర్పించుకున్న సమర్పణ, మన తీర్మానాలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఆ తీర్మానాలు నేటి వరకు, ఈ సమయం వరకు అలాగే ఉన్నాయా? అలాగే ఉంటే మంచిది. నువ్వు చాలా దేవునికి లోబడిన బిడ్డవుగా, ఎటువంటి కష్టాలు వచ్చినా, కరువు వచ్చినా, హింస వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, తృణీకారాలు వచ్చినా, ఈ లోకము నిన్ను హేళన చేస్తున్నా, వెలివేస్తున్నా, ఎన్ని రకాల పరిస్థితులు నీ జీవితంలోకి వస్తున్నా, వాటన్నిటిని భరిస్తూ దేవునిని తృణీకరించక, విడిచిపెట్టక, నీ పరిస్థితులన్నిటి కూడా సహించుకుంటూ, భరించుకుంటూ, నీవు నీ కుటుంబము దేవునిని అనుసరిస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునిలో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు వాక్యములో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మకు సమతుల్యంగా ఉన్నావు. అలాగూ కాకుండా నీకు తక్కువైన పరిస్థితిని బట్టి, నీకు కలిసి రాలేని పరిస్థితిని బట్టి, నువ్వు అనుకున్న సమయంలో స్వస్థత పొందుకోలేని దానిని బట్టి, నీకు అనుకున్న సమయంలో డబ్బులు అమరలేని దానిని బట్టి, నీవు అనుకున్న ఉద్యోగము సంపాదించుకోలేని దాన్ని బట్టి, నీవు అనుకున్న ఎంజాయ్మెంట్, సంతోషము నీవు పొందుకోలేని దాన్ని బట్టి ఎన్నిసార్లు ప్రభుని తృణీకరించావు, ఎన్నిసార్లు ప్రభుని విసర్జించావు, ఎన్నిసార్లు వాక్యానికి దూరం అయిపోయావు, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా నిన్ను కఠినపరుచుకున్నావు, ఎన్నిసార్లు మందిరానికి కూడా దూరం అయ్యావు. ఇలాగా ఒక్కటొక్కటిగా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే, నీవు దేవునికి లోబడిన దానికంటే కూడా విసర్జించిన పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి. దేవుని వాక్యానికి లోబడిన దానికంటే కూడా దేవునిని విడిచిపెట్టిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దేవుని మందిరానికి దూరమైన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దేవుడు జరిగిస్తున్నటువంటి కూడికలకు దూరం అయిపోయిన పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి మన జీవితంలో. ఇది నేను కాదు చెప్తుంది, ఇది నేను కాదు మీతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు. నా నుండి తప్పించుకోవచ్చు, సంఘానికి దూరం అవ్వచ్చు, సహోదరి ప్రేమలకు దూరం అవ్వచ్చు, కానీ నీవు దేవునికి దూరమయ్యి, వాక్యానికి దూరమయ్యి, దేవుని ఆత్మకు దూరమయ్యి నువ్వు ఏం చేయగలుగుతావు? వీటన్నిటికి దూరం అయిపోయి దేవుని రాజ్యములకు వెళ్ళిపోతావా? ఆయన సింహాసనం ఎదుట నిలబడగలుగుతావా? ఆయనను ముఖాముఖిగా నువ్వు దర్శించుకోగలుగుతావా? ఉందా నీకు ధైర్యం?
ఉందా నీకు ఆశ? ఆ పట్టుదల ఉందా? ఆ దుఃఖం నీకుందా? ఆలోచన చేయాలి. ఇన్ని సంవత్సరములు క్రైస్తవులుగా బ్రతుకుతూ నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను, అనేక సంవత్సరములుగా ప్రభును వెంబడిస్తున్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనమే క్రీస్తుకు, సిలువకు, సంఘానికి, వాక్యానికి, దేవుని ఆత్మకు వెనుదిరిగిన పరిస్థితులు ఎన్నున్నాయి. దేవుని బిడ్డలారా, నాకు లెక్క అప్పగించాల్సిన లేదు. మనము దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పగించి తీరాలి. తప్పదు, అప్పగించి తీరాల్సిందే. అక్కడ మనం తప్పించుకోలేం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు మోషే ప్రవక్త ద్వారా. విడిపించబడే వరకు చాలా బాగుంది. కానీ వారు అనుసరిస్తున్నటువంటి క్రమములో, వారు చేస్తున్నటువంటి ప్రయాణములో వారు ఎన్నిసార్లు పడిపోయారు, ఎన్నిసార్లు ప్రవక్తను ఎదిరించారు, ఎన్నిసార్లు దేవుని మీద సణుక్కున్నారు. అయ్యో, అక్కడ చెరున్న, అణిచివేతలున్నా, హింసున్నా, మాకు స్వాతంత్రత లేకున్నా మాకు టయానికి తిండి దొరికేది. దోసకాయలు, కీరకాయలు, మాంసం అన్నీ మాకు సమృద్ధిగా దొరికేవి. కానీ మేము విడిపించబడిన తర్వాత, ఎక్కడ నుండి? చెర నుండి విడిపించబడిన తర్వాత, అణిచివేత నుండి విడిపించబడిన తర్వాత, అగ్ని కొలుములో నుండి విడిపించబడిన తర్వాత వారు స్వతంత్రంగా మేము జీవము కలిగిన దేవునిని మేము వెంబడిస్తున్నాం, మా యొక్క ఆత్మీయ ప్రయాణములో మేము ఉన్నాం, మేము ఖచ్చితంగా విడిపించిన దేవునికి మేము కృతజ్ఞులై మేము బ్రతకాలి, మేము విధేయులై బ్రతకాలి, మేము ఆయన అడుగు జాడల్లో మేము నడవాలి అని ఒక ఖచ్చితమైన తీర్మానములో వారు లేకుండా వారు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, చెరలో ఉన్నటువంటి స్థితిగతులను, చెరలో ఉన్నటువంటి పరిస్థితులను, బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఏం చేస్తున్నారమ్మ వాళ్ళు? జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ రోజున క్రైస్తవులు ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు తొలగిపోతున్నారు, ఎందుకు బలహీనమైపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మునుపటి పరిస్థితి ఏంటి? చెర, బంధకాలు, అణిచివేతలు, అవమానాలు, ఎన్నో రకాలుగా ఉన్నటువంటి మన జీవితాలను కనికరించి తన కృపచేత మనకు రక్షణ ఇచ్చాడు. చెర నుండి విడిపించాడు, శోధన నుండి విడిపించాడు, శత్రు బంధకాల నుండి విడిపించాడు. ఇన్ని చేసిన తర్వాత విడిపింపబడిన వారు ఏమనుకుంటున్నారంటే, ఏం విడుదలలేండి, ఏం రక్షణ లేండి, ఏం క్రైస్తత్వం లేండి, ఏం ప్రార్థనలండి, ఏం ఆరాధనలండి, ఏం జరుగుతుంది మా జీవితానికి? అప్పుడే కాస్తో కూస్తో బాగుండేది. కష్టాలున్నా కాస్తంత వారానికోసారి మాంసం తెచ్చుకునేవాళ్ళం. అప్పులున్నా కనీసం అప్పుడప్పుడు బిర్యానీ వండుకునేవాళ్ళం. కనీసం మా ఇరుగు పొరుగు వారన్నా వచ్చి ఎలాగున్నారని పలకరించేవారు. వాళ్ళు పండగలకి మేము వెళ్ళేవాళ్ళు, మా పండగలకు వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే
వాళ్ళు కాస్త దూరం అయిపోయారు. ఆ బిర్యానీ లేవు, ఆ మటన్ లేవు, చికెన్ లేవు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అనవసరంగా ఆ పరిస్థితులు విడిచిపెట్టి దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోయిందేమో, ఎందుకు వచ్చిందిలే, మరలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం అని విడిచిపెట్టిన వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు క్రైస్తవులు? అక్కడే ప్రమాదం పొంచి ఉంది. మనుషులైతే విడిపించబడ్డారు కానీ కోరికలు చావలేదు, ఆశలు చావలేదు, ఆలోచనలు చావలేదు. ఇంకా శరీరం కోరికలే, ఇంకా శరీరమును సుఖపెట్టుకోవడానికి ప్రయత్నాలే. ఇంకా ఎలా చేస్తే నా శరీరం బాగుపడుతుంది, బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని శరీరమును గురించి ఆలోచించేవారే ఎక్కువైపోతున్నారు, కానీ ఆత్మను గురించి ఆలోచించేవారు తక్కువైపోతున్నారు. అందరూ లేరని చెప్పలేం. అందరూ వెనుకటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్పలేం. బహు కొద్ది మంది ఉండుండొచ్చు. ఆ బహు కొద్ది మందిలో నువ్వు ఉన్నావా? ఆ బహు కొద్ది మందిలో నువ్వు ఉన్నావా? ఆ పాస్టర్ గారే వాక్యం చెప్తాడు కానీ ఆయనే నిలబడి మనమేంటి? ఎంతో చక్కగా ప్రార్థన చేసే ఈ సహోదరి, ఆమె కొన్నిసార్లు తన బుద్ధులు చూస్తే, తన ప్రవర్తన చూస్తే వేరే విధంగా ఉంటుంది. ఇక నేను ఇది చేస్తే తప్పేముంది, అది చేస్తే తప్పేముంది అనుకుంటూ చెడిపోయే విషయంలో మాదిరిని తీసుకుని చెడిపోవడానికి ఇష్టపడతారు, కానీ బాగుపడే వారిని చూసి మాదిరితనం తీసుకుని బాగుపడే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఫలానా బ్రదర్ అండి ఎంత కష్టపడతాడో, ఫలానా సహోదరండి ఎంత కష్టపడుతుందో, అలాగ నేను ఉండాలి, అలాగ నేను స్థిరంగా ఉండాలి, నేను ఆత్మలో ఎదగాలి అనుకునేవారు ఎంతమంది కనపడుతున్నారు దేవుని దృష్టికి ఈ రోజున. కాబట్టి ఎందుకు మనలో కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవట్లేదంటే, ఒకానొక దినాన్న నీ పితరులు చేసిన క్రమాలను, ఆచరించిన ఆచారాలను, విధానాలను నీవు జ్ఞాపకము చేసుకొనొచ్చు. అలాగుంటే బాగుండేదేమో, ఇప్పుడు ఎటు కాకపోయింది అనుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకొని అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు. కనుక దేని బిడ్డలారా, నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇదే 80వ కీర్తనలో 7వ మాట చూద్దాం. సైన్యములకు అధిపతి వగ్గు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. తర్వాత 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయం. ఈ 2 మాటల్లో కూడా ఒకే తీరు కనబడుతూ ఉంది. నేను చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, మన పితరులు వెనుదిరిగినట్లుగా నేటి దినాలలో కూడా అనేక మంది క్రైస్తవులు వెనుదిరిగిపోతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. వెనుదిరిగేవారు వెనుదిరిగిపోకుండా మళ్ళీ ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని సంవత్సరముల పాటు ఆ సంఘములో ఉన్నవారే, కొన్ని సంవత్సరముల పాటు ఆ సేవకునితో కలిసి తిరిగిన వారే, కొన్ని సంవత్సరముల పాటు భాషలు మాట్లాడిన వారే
మేలు పొందిన విషయాలు చెప్పరు. ఆశీర్వదించబడిన విధానాలు చెప్పరు. ఆ సేవకుని ద్వారా పొందుకున్న మేలులు, ఆ దేవుని ద్వారా పొందుకున్న మేలులు, సంఘం ద్వారా పొందుకున్న మేలులు చెప్పరు. ఏదో ఒక పరిస్థితిని బట్టి కొంచెం తేడాగా కనిపించినప్పుడు పెద్ద రాద్ధాంతం వచ్చేసి ఆ సేవకుని గురించి, ఆ సంఘమును గురించి, ఆ సంఘస్థుల గురించి రకరకాలుగా చెడ్డ ప్రచారాలు చేసి ఈ లోక సంబంధమైనటువంటి దేవునిని ఎరగని వారి యొద్దకు వెళ్ళి సేవకుని, సంఘాన్ని, దేవుని యొక్క ఆత్మను హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వెనుదిరిగిన వాడు వెనుదిరిగినట్టే ఉండకుండా, వెనుదిరిగిన వాడు ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు, దేవుని సేవకును అవమానపరుస్తున్నారు, సంఘాన్ని అవమానపరుస్తున్నారు. ఎంత విచారకరమైన విషయం. కాబట్టి చెర నుండి విడిపింపబడినటువంటి వారు ఆ చెరలో ఉన్నటువంటి సంగతులను మరల జ్ఞాపకము చేసుకొనక, విడిపించిన దేవా, రక్షించిన దేవా, మమ్ములను బ్రతికించిన దేవా, మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మాకు ఏది ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా రాకున్నా, ఎవరు తోడున్నా లేకున్నా, ప్రభువా నీకు మేము లోబడి జీవిస్తామయ్యా, నీ మాటకు లోబడి జీవిస్తామయ్యా, నీ రాజ్యానికి లోబడి జీవిస్తామయ్యా అనుకునేవారు బహు తక్కువగా ఉన్నారు. కొంతమంది చాలా మట్టుకు వెనుదిరిగిపోతూ ఉన్నారు. కాబట్టి వెనుదిరిగిపోతున్నటువంటి వారందరూ కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే తిరిగి రప్పించాలనుకుంటున్నాడు. వెనుదిరిగిపోతున్నటువంటి వారందరిని కూడా తిరిగి ఆయన యొద్దకు రప్పించాలనుకుంటున్నాడు. వెనుదిరిగిన వారిని రప్పించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపిస్తే, యేసు ప్రభువు సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు సైతం నేటి క్రైస్తవులు కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. మరలా ఎవరు రావాలి? మనల్ని వెనుదిరిగినటువంటి మనలను క్రమపరచాలంటే, బలపరచాలంటే ఇంకా ఎవరైనా కొత్త వారు రావాలా? ఇంకా కొత్త దేవుడు ఎవరైనా ఉన్నారా మనకి? ఇంకెవరైనా పుట్టాలనుకుంటున్నారా? జరగవలసినవన్నీ జరిగిపోయాయి. వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి, నెరవేర్చబడ్డాయి. ఇంకా పుట్టాల్సినవి, ఇంకా క్రొత్త వాగ్దానాలు రావలసినవి ఇంకేమీ లేవు. ఈ పరిశుద్ధ గ్రంథమే వాగ్దానాలతో కూడినది, వాగ్దానాలు నెరవేర్పుతో కూడినది. ఆ వాగ్దానాలు గ్రహించుకుని, నెరవేర్పును కూడా గ్రహించుకుని మనము ఆ వాగ్దానాలకు లోబడాలి. ఆ నెరవేర్పు నా జీవితములు కూడా ఇలా జరగాలి అని మనకు మనము ప్రతిష్ఠించుకొని, మనకు మనము మార్పు చెందటానికి ప్రయత్నించాలి తప్ప ఇంకేదో కొత్త వాగ్దానం రావాలి, ఇంకొకరు రావాలి, ఇంకేదో ఒక సమయం రావాలి అని ఇంకా దేని కొరకు కూడా మనము ఎదురు చూడవలసిన అవసరము లేదు. నువ్వు ఎదురు చూడవలసిన ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథం వైపు. ఇందులో నీ జీవితాన్ని గురించి వ్రాయబడింది, నీ భవిష్యత్తును గురించి రాయబడింది. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా స్థిరపరచుకోవాలో, నీ గమ్యం ఏంటో అన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ఇంకా క్రొత్తగా రాయబడవలసినటువంటిది ఏది లేదు. కనుక ప్రతి దినము కూడా నువ్వు మార్పు చెందాలనుకుంటే పరిశుద్ధ గ్రంథం వైపు చూడు, ఈ వాగ్దానాల వైపు చూడు.
మనకంటే ముందు ఉన్నటువంటి సేవకులు, పితరులు, యాజకులు, లేకపోతే ప్రవక్తలు, వారి జీవితంలో దేవుడు ఎలాగ నెరవేర్పులకు తీసుకువెళ్ళాడో ఒక్కసారి ఆ నెరవేర్పు విషయాలను గమనించు, చదువు. నీ జీవితం కూడా మారుతుంది. నీకు కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నెరవేరుతాయి. నువ్వు మలుచుకుంటే నెరవేరుతాయి, ఒప్పుకుంటే నెరవేరుతాయి, సమర్పించుకుంటే నెరవేరుతాయి. అంతే తప్ప ఇంకేదో సంపాదించుకోవాలి, ఇంకేదో తెలుసుకోవాలి అని నీవు విడిచిపెట్టినటువంటి వాటిని మరలా నువ్వు జ్ఞాపకము చేసుకోవడానికి వీలు లేదు. యెషయా గ్రంథములో 57 అధ్యాయం 15 వచనం, 57 అధ్యాయము 15 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. ఆయన ఎవరి యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు? అంతేనా? చెరలో ఉన్న విషయాలు జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ, విచారముతో ఉంటూ, వేదన పడుతూ, అయ్యో నేనేం సంపాదించుకోలేదే, ఏమి అనుభవించట్లేదే, నా ఎదుటివారు వాళ్ళు చూస్తే ఎంతో చక్కగా ఉన్నారు, నా పక్క వాళ్ళని చూస్తే ఎంతో చక్కగా ఉన్నారు, వాళ్ళు ఎన్ని రకాలుగా సంపాదించినా, ఎన్ని రకాలుగా వాళ్ళు తెచ్చుకున్నా వాళ్ళకి ఏం కావట్లేదు, నేను ఎంతో సిన్సియర్గా ఉంటున్నాను, లోబడి ఉంటున్నా, కానీ నాకేం జరగట్లేదేంటి అని నిన్ను నీవు చెరుపుకునే ప్రయత్నం చేసుకోవద్దు. వారికి ఉన్నట్టుగా నీకు లేకపోవచ్చు, కానీ నీకున్నదేంటో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతో నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్నాడు ఆయన. ఎవరి యొద్ద? దీన మనస్సు గలవారి యొద్ద, వినయము గలవారి యొద్ద నివసిస్తాడు. వారందరు ఎవరంటే చెర నుండి విడిపింపబడిన వారు, విడుదల పొందిన వారు, వారి జీవితాలు ప్రభువుకు సమర్పించుకొని కట్టుబడి ఉన్నటువంటి వారు, లోబడి ఉన్నటువంటి వారు, వారందరూ వినయము గలవారు, దీన మనస్సు గలవారు. ఆమేన్, హల్లెలూయా. హోషేయ గ్రంథములో 6 అధ్యాయము, హోషేయ గ్రంథము 6 అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. యాజకులు మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఇక్కడ ఏమని మాట కనబడుతుంది? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు స్థిరపరచబడతావో తెలుసా? ఆయన వైపు మరలినప్పుడు. ఎన్నోసార్లు వెనుదిరిగిన నీవు, ఎన్నోసార్లు చెర నుండి విడిపింపబడినటువంటి నీవే, విడిచిపెట్టిన వాటి వైపు నీ తిరుగు చూచి బాధపడుతూ కుమిలిపోతున్నటువంటి నీవు
ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ప్రభు నీ మార్పు కొరకు చూస్తున్నాడు. సంపూర్ణముగా ఆయన తట్టు తిరగాలని ఆయన నీ కొరకు 2 చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు. నీ వైపు చూస్తున్నాడు. నా బిడ్డలారా, నా బిడ్డలారా, నా వైపు తిరగండి, నా వైపు మరలండి. ఎలా మరలుతారండి? మీరు మరలాల్సింది మీ శరీరాలు కాదు, మరలాల్సింది మీ హృదయాలు. చాలామంది ప్రభు తట్టు తిరుగుతున్నాము అని అనుకుంటారు. ఎలాగంటే వారి ముఖాలు శారీరకంగా బలిపీఠం వైపే ఉంటాయి, కానీ వాళ్ళ హృదయాలు వీపు వెనుకుంటాయి. అటు తిరుగు చూస్తాయి అన్నమాట. అంటే అర్థమేంటి? విడిచిపెట్టినటువంటి వాటి వైపు. ఇంటి దగ్గర ఏం విడిచిపెట్టి వచ్చావో మరి, నువ్వు ఎవరిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో మరి, నువ్వు వేటిని తలంచుకుంటున్నావు? ముఖమేమో దేవుని వైపు చూసినట్టుంటది, నీ హృదయమేమో వెనుకకు తిరిగి విడిచిపెట్టిన వాటి వైపు చూస్తుంది. రెండిటికి మ్యాచ్ అవుతుందా చెప్పండి? అంటే మీ ముఖాలు చూసి నేనేమనుకోవాలి? అబ్బా, ఎంత శ్రద్ధతో వింటున్నారు, ఎంత లోబడుతున్నారు, వాళ్ళ ముఖాలు చూస్తుంటే అబ్బా ఎంత దీర్ఘంగా ఏకదృష్టితో చూస్తున్నారు అబ్బా వీళ్ళందరూ అని నేను అనుకోవడం కాదు, దేవుడు అనుకోవాలి. మీ ముఖాలు దేవుని తట్టు తిప్పుకున్నట్టుగా మీ హృదయాలు కూడా అలాగే త్రిప్పబడాలి. అది దేవుడు చూసేది, మీ పై రూపాన్ని కాదు, మన పై రూపాలను కాదు ఆయన పట్టించుకోడు. నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, పొట్టుగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, లావుగా ఉన్నావా, సన్నగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, ఆరోగ్యం లేకుండా ఉన్నావా, అవన్నీ ఆయనకు అవసరం లేదు. కానీ ఆయనకు కావలసింది ఒక్కటే, ఏంటది? నీ హృదయం నా వైపు మళ్ళిందా లేదా? నన్ను ఖచ్చితంగా హృదయాలతో వెంబడిస్తున్నారా? హృదయానుసారముగా వారు జీవిస్తున్నారా లేదా? నన్ను ఎరిగిన వారుగా ఉన్నారా లేదా అనేది మన వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు నీ వీపు వెనక ఉన్న హృదయం వెనక తిరుగుందనుకోండి, సరేరా నీ ఇష్టం, ఎంతసేపు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు వెనదిరిగి చూస్తావో చూసుకో అని విడిచిపెడతాడు. ఏమైనా మేలు దొరుకుతుందా మనకి? ఆశీర్వాదాలు పొందుకుని తిరిగి వెళ్తావా? ఏమి పొందుకుని వెళ్ళవు. ఎలాగొచ్చావో అలాగే వెళతావు తప్ప ఎటువంటి మార్పు జరగక, ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోక ఒట్టిగానే తిరిగి వెళతారు. అటు వారందరూ కూడా దేవుని దృష్టికి ఎలాగున్నారంటే, ఇంకా పూర్తిగా వారు చెర నుండి విడుదల పొందలే, వెనుకకు తిరిగిన వారుగానే ఉన్నారు. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు, వెనుకకు తిరుగుతున్నటువంటి వారందరినీ, వెనుకకు మళ్ళుతున్న వారందరినీ, లోకం వైపు చూస్తున్న వారందరినీ, లోకములో ఉన్న వాటి వైపు చూస్తున్న వారందరినీ, లోకములో ఉన్న వాటి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారందరిని కూడా తన వైపు త్రిప్పుకోవాలని, తన వైపు మళ్ళించుకోవాలని నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మళ్ళించే ప్రయత్నములో నీ వంతు ఏంటి? నీ బాధ్యత ఏంటి? తిరుగుతావా? వెనకకే ఉంటావా? మళ్ళుతావా?
పూర్తిగా, లేక వెనుకకు మళ్ళిన వారుగానే లోకములో కలిసిపోతారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను. అంటే మరలక ఉండినప్పుడు నీ గతదే, మరలకపోతే చీల్చివేయ పరిస్థితులే ఉంటాయి. చెర నుండి విడిపింపబడిన వారు, ఐగుప్తు నుండి విడిపింపబడిన వారు, వాళ్ళ హృదయాలు దేవుని తట్టు మరలు కొనక, వారి జీవితాలు దేవుని మాటకు లోబడక, సేవకుని వైపు లోబడక, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇంకా శారీర క్రియలను పాటిస్తూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, సణుగుకుంటూ, గొణుగుకుంటూ, పాత వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నందున వారు చేరవలసిన స్థలములోనికి చేరక, వారు మధ్యలోనే అర్ధాంతరంగా ఆకులు రాలినట్టుగా, పక్షులు రాలినట్టుగా వారు జీవితాలు, వారు బ్రతుకులు రాలిపోయాయి. అలా ఉండకూడదనే కదా యేసయ్య మనందరి హృదయాలను మళ్ళించుకోవాలని సిలువకెక్కాడు. తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించకుండా, మనసును పెట్టకుండా, ఏదో సిలువేయబడ్డాళ్లే, ఏదో ప్రాణం పెట్టాళ్లే, నేను పెట్టమన్నానా, నేను మోయమన్నానా నా పాపాలు ఆయన్ని? ఎవరి దెబ్బలు తినమన్నాడు? నేను చెప్పానా? వితండవాదాలు ఇవి లోకస్తులు మాట్లాడతారు, మనం మాట్లాడొద్దు. ఇశ్రాయేలీయులు అలా సణుగుకొని గొణుగుకొని నాశనం అయిపోయారు. అలాగ కాకూడదనే దేవుడు మంచి ఉద్దేశము కలిగిన వాడై, నా బిడ్డలారా, ఇదిగో ఇప్పుడైనా ఈ సమయంలోనైనా, ఈ క్షణములోనైనా నా సిలువ విలువను మనసుకు తెచ్చుకోండి, మీ హృదయంలోకి తెచ్చుకోండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా చీల్చివేయబడటానికి మనం అప్పగించుకోవద్దు. ఒకప్పుడు చీల్చివేయబడే పరిస్థితులు మన జీవితాలు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనే మనలను స్వస్థపరిచెను. నీ హృదయము మళ్ళితే స్వస్థత కలుగుతుంది. మరలేమంటున్నాడు? ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను కొడతాడు. మరి కొడతాడు. ఇదేంటండి దేవుడు కొట్టడం ఏంటి? కొట్టొద్దే ఏంటి? నీ బిడ్డలను కొట్టేస్తావు కదా, కోపం అంతా తీర్చుకునే వరకు ఒళ్ళంతా చావగొడతావు. మాట వినకపోతే, మారకపోతే, నీ బిడ్డల విషయంలోనే అంత కొట్టి బుద్ధి చెప్పి మార్చుకోవాలనుకుంటావు. మరి దేవుడు ఒక దెబ్బేస్తే ఏంటంట? ఆయన కర్రతోనో కొరడాలతోనో కొట్టడు, కానీ మాటతో కొట్టినప్పుడు కనీసం బుద్ధి ఉన్నవాడు మారాలి. మారాలి. ఆయన మాట చాలు మనకి బుద్ధి నేర్పడానికి, మన హృదయాలు మల్లడానికి. ఆయన ఏమంటున్నాడు? మనలను నలగొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఆయనే మనల్ని బాగు చేయను. మనము నలగొట్టబడకూడదని ఆయన నలగొట్టబడ్డాడండి. ఆయనే నలగొట్టబడ్డాడు, అప్పచెప్పుకున్నాడు నలగొట్టబడడానికి. ఎందుకని? ఆ నలుగుడులో నువ్వు ఉండకూడదని. అటువంటి పరిస్థితులు నీకు రాకూడదని ఆయనే మనలను బాగు చేయను, స్వస్థపరచును, బాగు చేయను. తర్వాత ఏమంటాడు? 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను. ఆమేన్, హల్లెలూయా. ఇందులో మర్మం ఏంటంటే, శారీరకంగా చనిపోయిన మన బ్రతుకులను, లోకపు దృష్టిలో చనిపోయిన మన బ్రతుకులను, లోకములో నుండి ప్రత్యేకించబడిన మన బ్రతుకులను, పాపం విషయములో పాతి పెట్టబడినటువంటి మన బ్రతుకులను
మరలా ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆయన 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచినట్టుగా మనల్ని కూడా లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2 దినములైన తర్వాత 3వ దినం నిన్నేం చేయబోతున్నాడు? స్థిరపరచబోతున్నాడు. యేసయ్యను పాతి పెట్టారు. తిరిగి లేచాడా లేదా 3వ దినమున? ఇంకా ఆయనను చంపగలిగే వారు ఉన్నారా? పాతి పెట్టగలిగే వారు ఉన్నారా? ఉన్నారంటారా? లేరు. నీ జీవితం కూడా అంతే. నువ్వు నిజంగా పునరుద్ధానపు బలముతో నేను తిరిగి లేచాను, ఇప్పుడు నేను స్థిరంగా ఉన్న నా దేవునిలో అని నువ్వు చెప్పగలుగుతావా? ఇటువంటి అపాయం నీ మీద పనిచేయదు. ఎటువంటి శత్రు ప్రయత్నాలు నీ మీద పనిచేయవు. నీ ప్రాణానికి హాని చేయనివాడు దేవుడు. ఎందుకంటే నీ పునరుద్ధాన బలముతో నువ్వు స్థిరపరచబడ్డావు. పునరుద్ధానపు శక్తితో నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబము స్థిరపరచబడుతుంది. అటువంటి స్థిరత్వములో నీ ఆత్మీయ జీవితం ఉందా? 2 దినాలు జీవము లేని శరీరముగా పాతి పెట్టబడిన శరీరం 3వ దినమున తిరిగి ఎలా లేచింది? ఎలా తిరిగి లేచింది? దేవుని బిడ్డలారా, నీవు కూడా పాపం విషయంలో చచ్చిన వారు వలె ఉండాలి. లోకం విషయంలో చచ్చిన వారు వలె ఉండాలి. నీవు ప్రభువులో బ్రతుకుతున్న బిడ్డగా, ప్రభు కొరకు నీ హృదయము ప్రభు తట్టు తిరిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు అనడానికి రుజువు ఏంటంటే నీవు కలిగిన పునరుద్ధానపు బలం. అది నిన్ను స్థిరపరుస్తుంది. ఇంకంతకు మించింది ఈ లోకంలో నీకేది లేదు. యేసయ్య చివరిసారిగా ఆయన తన పునరుద్ధాన బలాన్ని రుజువు చేశాడు. తన ప్రామాణికలన్నిటిని కూడా ఆయన రుజువు చేసుకుని వెళ్ళాడు. నీవు కూడా రుజువు చేసుకోవాలి. అంటున్నాడు ఏంటనంటే, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనం స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయం తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరు వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. బలహీనపడుతున్న నిన్ను, నన్ను, వెనుదిరుగుతున్న మనలను, తొలగిపోతున్న మనలను చెర నుండి విడిపింపబడిన తర్వాత మరలా విడిచిపెట్టిన వాటిని జ్ఞాపకం చేసుకుని చెడిపోతున్నటువంటి మనలను తన వైపు హృదయాలు మళ్లించాలనే ప్రయత్నములో దేవుడు వీటన్నిటిని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రండి, మన హృదయాలు మళ్లించుకుందాం, దేవుని వైపు తిరుగుదాం, సంఘం వైపు తిరుగుదాం, వాక్యం వైపు తిరుగుదాం, దేవుని ఆత్మ వైపు తిరుగుదాం, పరలోకం వైపు తిరుగుదాం. ఆయన పునరుద్ధానపు శక్తి దేవుడు మనకిచ్చాడు గనక మనము స్థిరపరచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక వచనం, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనము చదువుకుందాం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచినట్టు వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమును దినదినము 3వ అధ్యాయం చదవండి. 3:8 వచ్చింది. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక్క సంగతి మర్చిపోకండి. ఏంటి ఆ సంగతి? ఏమనగా, ఒక్క నిమిషం, ఏంటి ఆ సంగతి? మర్లుకునే సంగతి.
నీ హృదయాలు తిప్పుకునే సంగతి, నీవు ఒప్పుకున్న సంగతి మర్చిపోకండి. ఎందుకు? ఏలయనగా, చదవండి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఏమనుకుంటున్నారంటే ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఎవడును నశింపవలనని నిశ్చయించక నశించిపోకూడదు. వెనుకకు తిరిగిపోయిన వారందరూ ఏ స్థితిలో ఉంటారు? నశించిపోతారు, చీల్చివేయబడే పరిస్థితిలో ఉంటారు, బలహీనులయ్యే పరిస్థితిలో ఉంటారు, కనుమరుగైపోయే పరిస్థితిలో ఉంటారు. కనుక ఆయన వైపు మరలుదము రండి. కాబట్టి మీరు ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి, గుర్తు చేసుకోండి, మర్చిపోకండి. ఈ సంగతిని మర్చిపోకండి. మీరు మరులుకున్న సంగతిని మర్చిపోకండి, ఒప్పుకున్న సంగతిని మర్చిపోకండి, అనుసరిస్తున్న సంగతిని మర్చిపోకండి. మీ హృదయాలు దేవుని వైపు తిరిగాయన్న సంగతి మర్చిపోకండి. అవసరాన్ని బట్టి వెనుదిరిగిపోయి మరలా క్షమాపణ పొందుకుని మరలా రావటం, మరలా తొలగటం, మరలా రావటం, ఇలాగ ఎన్నిసార్లు? ఇది అలవాటు పడిపోయిన బ్రతుకులాగా ఉండకూడదు. స్థిరపరుచుకునేది ఒక్కసారే జరగాలి. నిజంగా తెలుసుకుంటే నువ్వు స్థిరపరచబడతావు. ఇవి జరగట్లేదంటే నువ్వు సరిగా తెలుసుకోలేదని అర్థం, అవగాహన లేదని అర్థం, పూర్తిగా మళ్ళుకోలేదని అర్థం. కాబట్టి ప్రభు తట్టు తిరిగినట్టే తిరిగి మరల లోకం వైపు తిరుగుతున్నారు. ఆచారాలు విడిచిపెట్టి మరలా ఆచారాల వైపు చూస్తున్నారు. పద్ధతులను విడిచిపెట్టి మరలా పద్ధతులు పాటిస్తున్నారు. అవునా కదా? కొన్ని మన యొక్క కుటుంబాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల విషయం, మంచి రోజు చెడ్డ రోజు, ఆ దిక్కు ఈ దిక్కు, అది ఇది, ఆ వారము ఈ వారం, ఆ రోజు ఈ రోజు అనుకుంటూ ఆచారాలు పాటిస్తున్న క్రైస్తవులు లేరండి? ఉన్నారా లేదా? అసలు మొన్న ఒకసారి ఒక సేవకుడి ద్వారా మాట విన్నాను. క్రైస్తవులు అనే మాట అంట అది చాలా చెడ్డదంట. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది చెడ్డదని నువ్వు తెలుసుకోవడానికి. అది ఒక చెడ్డ పేరంట. అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనకి? అన్యుల ఎదుట, భక్తిహీనుల ఎదుట మనము, క్రైస్తవులమైనట్టు మనము చూడకూడని దృశ్యాలు వారు చూసినప్పుడు, చూడకూడని క్రియలు వారు చూసినప్పుడు, వీళ్ళ క్రైస్తవులంట. అంటే క్రైస్తత్వం అనే మాట దేనికి ఉపయోగపడుతుందంటే దూషించటానికి, చెడ్డగా చూడడానికి, తక్కువగా అంచనాలు వేయడానికి కనబడుతుంది తప్ప అమ్మో వీళ్ళ క్రైస్తవులు అనేటట్టుగా క్రైస్తవులు ఉండట్లేదు. అమ్మో వీళ్ళ క్రైస్తవులు జాగ్రత్తగా మాట్లాడాలి అనేటట్టుగా క్రైస్తవులు ఉండట్లేదు. కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారు? వీళ్ళేం క్రైస్తవులు అండి? వాళ్ళ బ్రతుకులు మారలేదు, వాళ్ళ పరిస్థితులు మారలేదు. చాలామంది క్రైస్తవులు చెప్పుకుంటారు, మందిరాలకు వెళ్ళరు. వీళ్ళ క్రైస్తవులు ఏంటి? మనకు అనిపిస్తుంది, అనిపించదా? మనం చూస్తుంటాం కదా, మన పక్కనే ఉన్నారనుకోండి, మన ఎదుట ఉన్నారనుకోండి, వీళ్ళ క్రైస్తవులను కానీ సంఘానికి వెళ్ళరు. ఇంకా క్రైస్తవులు ఏంటి? వీళ్ళు క్రైస్తవులే కానీ ప్రార్థన చేయటం రాదు. క్రైస్తవులేంటి? వీళ్ళు క్రైస్తవులే కానీ ఆరాధన చేయరు. క్రైస్తవులేంటి? ఉపవాసాలు ఉండరు. క్రైస్తవులేంటి? ఎక్కడుందండి మరి ఇంకా క్రైస్తవులు అనేదానికి మర్యాద, గౌరవం?
విలువ ఉన్నాయంటారా? కానీ ఆ